ఒకదారైతే ఉలిపి కట్టిది మరో దారి అన్నట్టుగా ఉంది ఆ మున్సిపాలిటీలో పరిస్థితి. రాష్ట్రంలో పలుచోట్ల వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్లపై కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. అయితే కర్నూలు జిల్లాలోని ఓ పురపాలక సంఘంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ చైర్పర్సన్పై సొంత కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. దీంతో నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారంటూ ఆమె నిరసన వ్యక్తం చేయడం రాజకీయ రగడకు కారణమైంది. ఇంతకీ ఏ పురపాలక సంఘంలో ఇదంతా జరుగుతోంది? వైసీపీ చైర్పర్సన్పై సొంత పార్టీ కౌన్సిలర్లే నో కాన్ఫిడెన్స్ ప్రతిపాదించడానికి కారణమేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? నెంబర్ మన వైపు ఉందా లేదా అని కాదు, బుల్లెట్ దించావా లేదా అన్నదే మ్యాటర్. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఇంట గెలవడానికే రచ్చరచ్చ అవుతోంది. ఆధిపత్యం కోసం కూటమి పాకులాడుతుంటే బిగిసిన పట్టు సడలకుండా వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మున్సిపల్ పీఠాలు ఒక్కొక్కటిగా కదులుతున్నాయి. అధికారం కోసం ఆరాటపడుతున్న ఎన్డీఏ వైసీపీ పాలక వర్గాలను గద్దెదింపి పీఠం ఎక్కే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ నోటీసులు ఇవ్వడంతో పురపాలక సంఘాల్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కలిసిమెలిసి ఉన్న మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు ఇప్పుడు విరోధులుగా మారుతున్నారు. నాడు పీఠంపై కూర్చోబెట్టిన వైసీపీ సభ్యుడే నేడు కిందకు దించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీలో ఇలాంటి వ్యవహారం రచ్చను రాజేస్తోంది. మున్సిపల్ చైర్పర్సన్ శాంతపై ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసం ప్రతిపాదించారు. కొందరు సభ్యుల సంతకాలు సేకరించి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు నోటీసు అందజేశారు. దీంతో నో కాన్ఫిడెన్స్ పెట్టే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. సొంత పార్టీ కౌన్సిలర్లే వ్యతిరేకంగా మారటంతో చైర్పర్సన్ శాంత కంగుతిన్నారు. గతంలో అందలం ఎక్కించిన వారే ఇప్పుడు దించేందుకు ప్రయత్నిస్తుండటంతో చైర్పర్సన్ తల బాదుకుంటున్నారు. వైసీపీ కౌన్సిలర్లే ఎదురు తిరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదోని పురపాలక సంఘంలో మొత్తం 41 వార్డులున్నాయి. 2021 మున్సిపల్ ఎన్నికల్లో 40 వార్డుల్లో వైసీపీ గెలవగా ఒకచోట టీడీపీ నెగ్గింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గెలిచిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 5 కౌన్సిలర్లు ఫ్యాన్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. చైర్పర్సన్ శాంత భర్త సింహం నాగేంద్ర కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఆగ్రహంతో ఉన్నారు. కౌన్సిల్ భేటీలోనే శాంతకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం రగడకు దారితీసింది. సొంత పార్టీ సభ్యులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక త్వరలోనే మరికొందరు కౌన్సిలర్లు కమలం పార్టీలో చేరొచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, వైసీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ శాంతపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. దీనిపై జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ఆదోని చైర్పర్సన్ శాంత వాదన మరోలా ఉంది. తన భర్త బీజేపీలో చేరితే అవిశ్వాసంతో పదవి నుంచి దించేందుకు ప్రయత్నించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేంటన్నది ఈమె క్వశ్చన్. ఎవరి అభిప్రాయాలు వారివి అన్న వాదాన్ని వినిపిస్తున్నారు. తానేమైనా వైసీపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానా అని నిలదీస్తున్నారు. అవిశ్వాసం వెనక రాజకీయ కుట్రలు ఉన్నాయంటూ చైర్పర్సన్ నిరసన దీక్షకు దిగటం కలకలం సృష్టించింది. మరోవైపు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి విజయవాడలోనే ఉంటూ వైసీపీ కౌన్సిలర్ల వలసలను ప్రోత్సహిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యాన్ పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాసంతో కూల్ గా ఉండే ఆదోని పాలిటిక్స్ హాట్ గా మారుతున్నాయి. కమలం పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యూహం, వైసీపీ మాజీ శాసనసభ్యుడి ప్రతి వ్యూహంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.